మీరు చూస్తున్నది జకీర్ టాకీస్. నా పేరు జకీర్. మీకు కనుక జకీర్ టాకీస్ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆయన తాజాగా. ఏది సిట్ విచారణ, టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి అని చెప్పిన పాయింట్స్ చెప్తాను. రాజకీయ నాయకులకు ట్యాపింగ్తో ఎటువంటి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్తో 1875లోనే టెలిగ్రాఫ్ చట్టం వచ్చింది. ఈ ట్యాపింగ్ చట్టం వచ్చింది. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారమే పోలీసు శాఖ సమాచారాన్ని సేకరిస్తుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశించడు, చెప్పడు, ఎవరికి చెప్పడు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసమే సిట్ను ఏర్పాటు చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడుతున్నారు, మీడియాకు లీకులు ఇస్తున్నారు. మహానేత, తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ను వేధించడం అప్రజాస్వామికం. 14 ఏళ్ల పాటు మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ తేవడమే కేసీఆర్ చేసిన పాపమా, నేరమా? రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే కేసీఆర్కు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నాడు. తర్వాత ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి రగిలిపోతూ ఇటువంటి పనులు చేస్తున్నాడు అంటూ ఆయన ప్రసంగించాడు. మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఎవరు? ఐపీఎస్ మాజీ అధికారి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేత అయిన ప్రవీణ్ కుమార్. అయితే ఇక్కడ మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు తెలియని విషయమా, లేకుంటే తెలిసి ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడా మనకు తెలియదు. కానీ మాజీ డీసీపీ ఈ కేసులో, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్లో కీలకమైన నిందితుడిగా భావిస్తున్న రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్, నేరాంగీకార ప్రకటన అంటాం మనం. ఈ నేరాంగీకార ప్రకటన నాంపల్లి కోర్టుకు సిట్ సమర్పించింది. అందులో ఉన్న వివరాలు చెప్తాను నేను. అంటే మాజీ డీసీపీ ఈ తన కన్ఫెషన్ రిపోర్ట్లో ఏం చెప్పాడనే దానికి సంబంధించి నాంపల్లి కోర్టుకు సిట్ సమర్పించిన రిపోర్టు ప్రకారం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, మీడియా యజమానులు అండ్ వ్యాపారవేత్తల ఫోన్లపై నిఘా పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున టెలిఫోన్లను ట్యాప్ చేశాం. రిటైర్డ్ పోలీస్ అధికారి రాధాకిషన్రావు చెప్పిన వాంగ్మూలం ఇది, అంటే కన్ఫెషన్ రిపోర్ట్. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లాగే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రతిపక్ష పార్టీల నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ నాయకులు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, కొన్ని నిర్మాణ సంస్థలకు సంబంధించిన యజమానులు, కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేశాం. ఇది రాధాకిషన్రావు కన్ఫెషన్ రిపోర్ట్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు సమర్పించిన ఇది ఒప్పుకోలు ప్రకటన. అండ్ ఆయన ఇంకేం చెప్తున్నాడు అంటే, ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నాడు. రాధాకిషన్రావు చెప్పింది ఇదంతా మన సొంత కవిత్వం కాదు. రాధాకిషన్రావు సిట్కు ఇచ్చిన వాంగ్మూలం లేదా నేరాంగీకార ప్రకటన, ఒప్పుకోల ప్రకటన, అదే కన్ఫెషన్ రిపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బీఆర్ఎస్ అధికారం ఉన్న కాలంలో, ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు నగదు తరలింపునకు మార్గాన్ని, ఆ ప్రక్రియను సులభతరం చేశాం. అంటే బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు వెళ్ళవలసిన నగదు, డబ్బు ఏదైతే ఉందో దానికి ఎక్కడ కూడా ఎవరు ఆపకుండా అని వీళ్ళు ఆపరేట్ చేశారనమాట. అంటే అప్పుడు ఈసీ ఆధ్వర్యంలో, ఈసీ అజమాయిషిలో ఉంటుంది కాబట్టి మొత్తం యంత్రాంగం, ప్రతి చోట చెక్కింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ వీళ్ళు ఆ చెక్కింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేసి ఫలానా వెహికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు డబ్బు వెళ్తోంది కనుక మీరెవరు ఆపకండి అనే విధమైన మార్గాన్ని సులభతరం చేసినట్లుగా రాధాకిషన్ తన ఒప్పుకోలు ప్రకటనలో తెలిపాడు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఆ రెండు పార్టీల తరపున
పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించిన నగదు తరలింపును మాత్రం అరికట్టినట్టు అతను ఒప్పుకున్నాడు. అది చూడండి, అంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్కేమో గ్రీన్ ఛానల్ లైన్ క్లియర్ చేశారు, అండ్ అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రం డబ్బు అందకుండా, ఎన్నికల్లో ఖర్చుకు డబ్బు కావాలి, సో డబ్బు చేరకుండా ఉండే విధమైన ఏర్పాట్లు చేశారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్, వ్యక్తులను రహస్యంగా పర్యవేక్షించడం, ఇటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, అండ్ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న దశ ఆల్మోస్ట్ అంటే డిసెంబర్ 4వ తేదీన సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాం. అంటే డేటా ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాం. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే ఇది ఎప్పుడు 2024 ఏప్రిల్ 9న దీన్ని కన్ఫెషన్ రిపోర్టు రికార్డ్ చేశారు. 2024 మార్చి 10న కేసు రిజిస్టర్ అయింది, ఏది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. 2024 ఏప్రిల్ 9న ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు. అందులో ఆయన చెప్పిన వివరాలు ఏంటంటే, ఇంకా మేము సీఎం కేసీఆర్ అనే పేరు చెప్పకుండా పెద్ద ఆయన అని చెప్పాడు. చాలా సందర్భాల్లో పెద్ద ఆయన అనే పేరు ప్రస్తావించాడు. ఇప్పుడు పెద్ద ఆయన ఎవరు అనేది తేలవలసి ఉంది. కొంతమంది ఏమో బిగ్ బాస్ అని కూడా చెప్పినట్లుగా సిట్ వర్గాలు చెప్తున్నాయి. సరే, బిగ్ బాస్ ఎవరో పెద్ద ఆయన ఎవరో సిట్ ముందుకు విచారణకు కేసీఆర్ హాజరైతే ఆ ఇద్దరు ఎవరో తేలిపోతుంది. ఆ ఇద్దరు ఒకరేనా, ఆ ఒకరెవరు అనేది తెలుస్తుంది. తర్వాత ఇంకేముందంటే, చట్టబద్ధమైన ప్రణీత్ కుమార్ అని అప్పట్లో చాలా కాంట్రవర్షియల్ మనిషి, పోలీస్ అధికారి. ఎందుకంటే ఆయన 2007లో ఎస్ఐగా అపాయింట్ అయ్యి హఠాత్తుగా ఆయన డిఎస్పీ అయిపోయాడు, ప్రమోషన్ కొట్టిపారేశాడు. సరే, డిఎస్పీగా ఎందుకు ప్రమోషన్ కొట్టిపారేశాడో గతంలో ఇదే ప్రవీణ్ కుమార్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో ఉండగా ఆయన ఇదే దుగ్గ్యాల ప్రణీత్ కుమార్ పైన ఆరోపణలు గుప్పించాడు. ఆయన కేసీఆర్ సామాజిక వర్గమని, కేసీఆర్ బంధువు అని, అందుకే ఆయనకు మిగతా వాళ్ళను ఓవర్టేక్ చేసి, అంటే 2002, 2004 బ్యాచెస్ ఉన్నా కూడా వాళ్ళను ఓవర్టేక్ చేసి ఆయనకు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చినట్టుగా అప్పట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించాడు. సరే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట మార్పు మనం గమనిస్తున్నాం. అలాగే మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం, అట్లాగే ఇంటర్నెట్ డేటాతో పాటుగా ఇతరత్ర సాధనాలను కూడా ట్రాప్ చేసే వ్యవహారం అంతా కూడా ప్రణీత్ రావు నిర్వహించినట్లుగా రాధాకిషన్రావు తెలిపాడు. అండ్ రాధాకిషన్రావు కన్ఫెషన్ రిపోర్ట్లో ఉన్న ఇంకో కొన్ని పాయింట్స్, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అండ్ 2 మీడియా సంస్థల అధిపతులు, తర్వాత బీజేపీ ఎంపీలు, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, అట్లాగే ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్, తర్వాత ఈటల రాజేందర్, అంటే మరి కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళ ఇవి, తర్వాత స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వాళ్ళంతా కూడా దాంట్లో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఫోన్లో కూడా ట్యాప్ చేశారు. ఇందులో మొహమాటం ఏం లేదు. ఫోన్లను ట్యాప్ చేయాలనే ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత ఇక మన వాళ్ళ, పరాయి వాళ్ళ, లేకుంటే ఇంకొకటి అని కాదు, ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి పరేశారు. అందులో ఈ అనుమానితుల జాబితాగా మనం భావించాలి. దాంట్లో ఈవెన్ ఇప్పుడు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆ సంగతి తెలుసు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ విధేయునిగా 100కు 100 మార్కులు తెచ్చుకోవడానికి పాపం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుగా మనకు ఆయన వ్యాఖ్యలన్నీ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత కేసీఆర్తో తనకున్న అనుబంధాన్ని కూడా ఆయన వివరించాడు. ఎవరు? రాధాకిషన్రావు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తాను ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో పోస్టింగ్ పొందాను.
అప్పటి నుంచి కేసీఆర్కు ఆయన కుటుంబ సభ్యులకు నేను చాలా దగ్గరగా ఉన్నానని కూడా రాధాకృష్ణరావు అందులో ఒప్పుకున్నాడు. పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి, అట్లాగే మొత్తం సిటీలో బీఆర్ఎస్ పికప్ కావడానికి, బీఆర్ఎస్ పుంజుకోవడానికి కేసీఆర్ ఒక విశ్వసనీయ అధికారిని కోరుకున్నందున నన్ను టాస్క్ ఫోర్స్లో డీసీపీగా నియమించినట్లు ఆయన చెప్పాడు. మనం చెప్పింది కాదు, రాధాకృష్ణరావు తన ఒప్పుకోలు ప్రకటనలు చెప్పాడు. సో ఈ పోస్టింగ్లో, తన పోస్టింగ్లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకరరావు పాత్ర కూడా ఉందని చెప్పాడు. ఇవన్నీ మరి ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాను? రాధాకృష్ణరావు ఒప్పుకోలు ప్రకటన, నేరాంగీకార ప్రకటన, లేకపోతే మన కన్ఫెషన్ రిపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనప్పటికీ ఇప్పుడు మరి రాధాకృష్ణరావు చెప్పింది నిజమా, లేకుంటే రాజకీయ ఉద్దేశాలతో మరి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ చెప్తున్న నిజమా అన్నది తేలవలసి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.